ఐటీ ప్రొఫెషన్లో ఉన్న విద్యాజ్యోతి ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని ఎలా 9 రోజులు వివిధ రకాల పూజలు చేసింది, 10వ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, దీనిపై భర్త ఏమంటున్నాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. ఒక మాట మనసులో పడితే అది ఆలోచన అవుతుంది. ఆ ఆలోచన నమ్మకంగా మారితే అది నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఆ నిర్ణయం భయంపై ఆధారపడి ఉంటే అది మన జీవితాన్నే మార్చేస్తుంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన కూడా ఒక భయంతో ప్రారంభమైంది. విద్యాజ్యోతి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి జాబు, మంచి జీతం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, కొత్త జీవితం, బయటకు చూసిన వారికి పర్ఫెక్ట్ లైఫ్. కానీ ఎవ్వరికీ తెలియని ఒక చిన్న ఆందోళన ఆమె మనసులో పెరుగుతూ వచ్చింది. జీవితం సవ్యంగా సాగుతుండగా ఎందుకు ఒక జ్యోతిష్యుడిని కలిసింది, ఏమి తెలుసుకోవాలని వెళ్ళింది, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ఆసక్తి భయంగా మారితే ఒకరోజు విద్యాజ్యోతి ఒక జ్యోతిష్యుడిని సంప్రదించింది. ఆ సమయంలో అతను చెప్పిన కొన్ని మాటలు ఆమె మైండ్ లో బలంగా కూరుకుపోయాయి. జీవితం ప్రమాదంలో ఉందని, కాలం మంచిది కాదని, ప్రత్యేక పూజలు చేయాలని, 9 రోజులు నియమాలు పాటించాలని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. ఇక్కడ నుంచే కథలో అసలు మలుపు మొదలైంది. ఒక ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయినా కూడా ఎందుకు ఇలాంటి మాటలు అంతగా నమ్మింది? ఇది కేవలం నమ్మకం కాదు, ఇది మానసిక స్థితి. మనిషి మనసు ఒకసారి భయాన్ని అంగీకరిస్తే ప్రతి చిన్న సంఘటనను అదే దిశగా అర్థం చేసుకుంటుంది. చిన్న జలుబు వచ్చినా, చిన్న తలనొప్పి వచ్చినా ఇదేనా ఆ ప్రభావం అన్న భావన వెంటాడుతుంది. విద్యాజ్యోతి కూడా అంతర్గతంగా ఆ భయంతోనే పోరాడిందని పోలీసులు చెబుతున్నారు. బయటకు సాధారణంగానే కనిపించిన లోపల మాత్రం భయంతో, ఒత్తిడితో బాధపడుతూ ఉండొచ్చు. జ్యోతిష్యుడు చెప్పినట్లు 9 రోజులు పూజలు ప్రారంభించింది. ప్రతిరోజు ఒక ఆచారం, ప్రతిరోజు ఒక ఆందోళన. చివరి రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆ భయం పెరిగిందా లేక తగ్గిందా? ఇది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. చివరి రోజు వచ్చింది. ఆ రోజు ఆమె ఎంతో నిశ్శబ్దంగా కనిపించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాధారణంగా మాట్లాడదట, కానీ లోపల ఏమి ఆలోచించిందో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంది. అది భయంతో తీసుకున్న నిర్ణయమా లేక తాను తప్పించుకోలేనని భావించి తీసుకున్న నిర్ణయమా? ఇదే ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశం. ఆమె గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. కొంతసేపు కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ అనుమానం మొదలైంది. పలుమార్లు పిలిచారు, స్పందించలేదు. తలుపు తట్టారు, ఇంకా స్పందించలేదు. చివరికి తలుపులు బలంగా తెరిచారు. లోపల కనిపించిన దృశ్యం వారిని షాక్ కి గురి చేసింది. ఇక్కడ కథ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎందుకంటే ఒక కుటుంబ జీవితంలో ఆ క్షణం ఎప్పటికీ చెరిగిపోదు. పోలీసులు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసు కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమేనా లేక మూఢనమ్మకాల ప్రభావంపై ఒక పెద్ద చర్చకు దారితీసే సంఘటన? పోలీసుల దర్యాప్తులో జ్యోతిష్యుడి పాత్ర ఏంటి అన్నది పరిశీలిస్తున్నారు. అతను చెప్పిన మాటలు ఎంతవరకు ప్రభావితం చూపాయి? అతను భయపెట్టేలా మాట్లాడా లేక సాధారణ సూచనలే ఇచ్చాడా? ఇవన్నీ ఇప్పుడు కీలకం. చట్టపరంగా ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఒకరి మాటల వల్ల మరొకరు తీవ్ర నిర్ణయం తీసుకుంటే బాధ్యత ఎవరిది? ఇక్కడ ఒక సైకాలజికల్ యాంగిల్ కూడా ఉంది. భయం అనేది కాంటాగేష్ ఎమోషన్. ఒకసారి మనసులో పుట్టిన భయం లాజికల్ థింకింగ్ ను తగ్గిస్తుంది. మనిషి తన నిర్ణయాలను రెటినల్ గా కాకుండా ఎమోషనల్ గా తీసుకోవడం ప్రారంభిస్తాడు. ప్రత్యేకంగా ఇది జరగబోతుందనే ప్రెడికేషన్ రిపీటెడ్ గా వినిపిస్తుంది. సబ్ కాన్షులేషన్ మైండ్ దాన్ని నిజమని అంగీకరిస్తుంది. సమాజంలో జ్యోతిష్యం మీద విశ్వాసం చాలా మందికి ఉంటుంది. కొందరికి అది ధైర్యం ఇస్తుంది, మరికొందరికి భయం కలిగిస్తుంది. కానీ ఎడ్యుకేటెడ్ అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి కూడా ఇలాంటి సంఘటనలు జరగడం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇది విద్య గురించి కాదు, ఇది మానసిక స్థితి గురించి. విద్యాజ్యోతి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకుంది. కొత్త జీవితం మొదలైంది. అలాంటి సమయంలో భవిష్యత్తుపై అనిశ్చిత ఎక్కువగా ఉంటుంది. కొత్త బాధ్యతలు, కొత్త ఆశలు, చిన్న అనుమానం కూడా పెద్ద ఆందోళనగా మారుతుంది. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ఆ సమయంలో మరింతగా ప్రభావం చూపాయా? ఇది మరో కోణం. కుటుంబ సభ్యులు ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉన్నారు. వారు చెప్పేది ఒక్కటే, ఇలాంటి మాటలు నమ్మి ఎవ్వరూ తమ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టకూడదు. పోలీసులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. భయపెట్టే అంచనాలు వినిపిస్తే వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కొంతమంది జ్యోతిష్యుడు బాధ్యుడని అంటున్నారు, మరికొందరు వ్యక్తిగత నిర్ణయమని అంటున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భయం మనిషి జీవితాన్ని నియంత్రించకూడదు. మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి మాట అయినా పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే మెంటల్ హెల్త్ గురించి ఓపెన్ గా మాట్లాడటం అవసరం. ఒక ప్రెడికేషన్ విన్న వెంటనే అది నిజమవుతుందనే భావనకు లోనవ్వకూడదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది,
కానీ భయంతో తీసుకున్న నిర్ణయం మాత్రం తిరిగి మార్చలేం. ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. మూఢనమ్మకాలు, భయపెట్టే ఆలోచనలు ఇవి మన జీవితాన్ని నడపకూడదు. మన నిర్ణయాలు మన ధైర్యం మీద ఆధారపడాలి. ఏ సమస్య వచ్చినా మాట్లాడాలి, సహాయం కోరాలి. బెంగళూరులో జరిగిన ఈ విషాదం ఇప్పుడు దర్యాప్తులో ఉంది. పూర్తి నిజాలు బయటికి రావాల్సి ఉంది. కానీ ఒక కుటుంబం మాత్రం తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోయింది. ఒక అంచనా, ఒక భయం, ఒక నిర్ణయం జీవితం ఎంత సున్నితమో మరోసారి గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న మిగిలింది. భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుంది? మనం వినే ప్రతి మాటను నిజమని నమ్మాలా, లేక మన బుద్ధితో ఆలోచించాలా? ఇదే ఇప్పుడు సమాజం ముందు ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఒక సామాజిక అంశం, ఒక మానసిక విశ్లేషణ, ఒక హెచ్చరిక. భయం కాదు, ధైర్యం మన జీవితాన్ని నడిపించాలి. ఇక ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. అలానే మన ఛానల్ ని ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు. జై హింద్.